ओम तत्सन्यो रावणीमहे गादं यज्ञाय गादं यज्ञपतये दैवी स्वस्तिरस्नः विराजो अधिवास्याहं कल्याणम् अभद्रं पुरुषं पशुं तं यज्ञं की जय यत्पुरुषं महन्तं अर्चन्तपुत्रकान् उदभूतशिरस्पर्चदान् अर्चन्त्रीचनन्दगी श्रीमन्ना ध्रुवन्तेजो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्निश्च శ్రీ సాయి వృద్ధ ఆశ్రమంలో ఈరోజు కొత్త ఫ్లోర్ కొత్త రూమ్లు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి ముఖ్యంగా ఇక్కడ మొత్తం కమిటీ మెంబర్స్కి ముఖ్యంగా అశోక్ గారికి కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి ఉన్న అందరూ వయోవృద్ధాలు ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఇక్కడే ఉంటున్నారు. సో వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంకా ఎక్స్ట్రా ఫెసిలిటీ కూడా మీ అందరి కోసం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా కంఫర్టబుల్గా ఇక్కడ ఎట్లయినా వాతావరణం చాలా ఆహ్లాదకర వాతావరణం ఉంది. చాలా మంచి మెయిన్ రోడ్లోనే ఒక ఆహ్లాదకర వాతావరణంలో ఇక్కడ వయోవృద్ధాలు ఉంటున్నారు. ఇంకా అదనంగా కూడా మీ అందరి కోసం మీ ఫెసిలిటీస్ రావడం జరిగింది అంటే చాలా సంతోషం. సో వారికి సంబంధించిన కూడా అందరూ ఓల్డ్ ఏజ్ ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న DW గారు మీకు తప్పకుండా రావాలి. మళ్ళీ వారు ప్రెషర్తోనే వాళ్ళు పర్సువేషన్తోనే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ధన్యవాదాలు. సో ముఖ్యంగా మీరు కొన్ని సమస్యల గురించి కూడా చెప్పడం జరిగింది. ఒక కమ్యూనిటీ హాల్ కానీ, తర్వాత పెన్షన్స్ గురించి కానీ ఇంకా కూడా కొన్ని చెప్పడం జరిగింది. తర్వాత మన అక్కడ సీనియర్ సిటిజన్ ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఉంది. సో ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా మనం తొందరగానే స్టార్ట్ చేయాలి. వాటి గురించి కూడా ఒకవేళ ఏమైనా మీ ఆర్గనైజేషన్ ముందుకి వస్తే మనం NGO నడిపించవచ్చు, లేదు మళ్ళీ డే కేర్ సెంటర్ ద్వారా కూడా నడిపించవచ్చు. సో ఎట్లా మీరు ఒక్కసారి ఆలోచన లైక్ NGO మీరు అట్లా తప్పకుండా చేసుకోవచ్చు. ఇంకొకటి ఈ సెంటర్ కూడా మీకు ప్రభుత్వం నుంచి ఫండ్స్ రావచ్చు, మీరు కావాలి అంటే అది కూడా పెట్టచ్చు. కానీ ఎందుకంటే మనం 2 years క్రితంలోనే ఈ సొసైటీకి అంటే మీ ఏమైతే వృద్ధాశ్రమం ఉంది వాటికి మనం రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు అంతా ఇక్కడ నార్మ్స్ ప్రకారమే నడుస్తూ ఉంది. మీరు కూడా ఏమైనా ఎక్స్ట్రా ఫండ్ కోసం కూడా మీరు పెట్టాలి అంటే మా ద్వారా పంపిస్తాం. మళ్ళీ గవర్నమెంట్ నుంచి మీకు ఇంకా సపోర్ట్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవి కూడా దయచేసి మీరు పెట్టాలి నేను కోరుతున్నాము.